90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారి ఫలితాలు మంచి చెడుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెల 16 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. అలాగే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉండడం, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు రాహువు మీనంలో, రవి శని బుధులు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ ఫోర్ట్ నైట్ అనగా 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో చాలా మటుకు అనుకూలమైనటువంటి రోజులుగానే గోచరమవుతున్నాయి. అయితే ఈ గ్రహ సంచార ప్రభావం వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ లాయర్ వ్యవస్థ, అలాగే రియల్ ఎస్టేట్ రంగము మరియు రైతులు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా కొంత ధనపరమైనటువంటి కష్టములు అనేటువంటివి ఉంటాయి. కుటుంబంలో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు, అనగా ఏ రంగాలలో ఫుడ్కు సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ, జనరల్ స్టోర్సు, అలాగే సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్, హోటల్ అండ్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా తీర్థయాత్రలు మరియు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఫుడ్కి సంబంధించినటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ చాలా యోగదాయకంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ధనపరమైనటువంటి సమస్యలన్నీ తీరుతాయి. ఇక మిగిలినటువంటి చర్మ సంబంధము, సిమెంటు, అలాగే ఐరన్, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు, అనగా ఫోర్త్ కేటగిరీ అనగా ఈ సంబంధించినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించినట్లయితే గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో మనకు కలిసి వస్తాయి, ఏ రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీరిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి తగినంత ధన రాబడి ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు సంబంధించినటువంటి ఇతరుల సహాయ సహకారాలతో ఆ సమస్యని పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాముల మధ్య వచ్చేటువంటి ప్రపంచాలన్నీ తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ధన ప్రవాహం కూడా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇక 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ రోజుల్లో అప్పటికి 21కి 22వ తారీఖుకి ఆల్రెడీ మీరు ప్లానింగ్ చేసుకున్నటువంటి ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం కానీ, లేదా ఆ ఖర్చుల శాతాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే మరింత సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. కావున ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఆ రోజు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి జీవితానికి పనికొచ్చే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే ఆ 21, 22వ తారీఖుల్లో చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విభేదాలు, చిక్కులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలికి వస్తాయి. అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత మార్పు అనేటువంటిది ఈ 23, 24 తారీఖులో చర్చ అనేటువంటిది జరుగుతుంది. ఇక 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోతాయి. బాధ్యతాయుతము కలిగినటువంటి పదవిలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగం సంబంధించినటువంటి శుభవార్త వింటారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
అలాగే మీకు సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉండడం కానీ, బాధ్యతాయుతంగా ఉండడం కానీ చేపడతారని చెప్పొచ్చు. ఇక 27, 28వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నప్పటికీ అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధన రాబడి చాలా చక్కగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీకు యోగమైనటువంటి కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక మిగిలినటువంటి విషయాల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నెల 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ గత జన్మ కర్మదోషాలు ఉండడం వలన సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి కాశీ క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణ, తిల హోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి యోగ్యత కలిగినటువంటి వార్త అనేటువంటిది వింటారు. సంతోషకరమైనటువంటి వార్త వింటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలో మాట వింటారు. కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి స్థితిలో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి నిరుద్యోగస్తులకి మాత్రము ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ వారు ఊహించినటువంటి విధానముగా మీకు బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ, అలాగే బిల్స్ పాస్ అవ్వడం కానీ అనేటువంటివన్నీ కూడాను జరుగుతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 23, 24 ఈ యొక్క 4 రోజులలో ఖర్చులను గనక అదుపులో పెట్టుకోగలిగితే ఈ యొక్క ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలన్నీ మీకు యోగకాలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే గురువుగారు, మరి మేషరాశిలో జన్మించినటువంటి వారి సమస్యలకి పరిహారం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది కనుక చేసుకున్నట్లయితే ప్రతిరోజు 3 సార్లు కనుక పారాయణం చేస్తే సమస్యలన్నీ కూడాను చాలా మటుకు మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.